శ్రీమాత్రే నమః. వైశాఖ పురాణం 7వ అధ్యాయం ప్రారంభం. వైశాఖ మాస దానములు. అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇలా అనెను. మహర్షి, నేను చూసినది సత్పురుషుల చరిత్ర వలె మహా ఆశ్చర్యముగా ఉన్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తి నొందిన ధర్మమును మరింత వివరముగా తెలుపుము. దయచేసి నాయందు దయ ఉంచి నా ఈ కోరికను నెరవేర్చండి అని అడిగాడు. శృతకీర్తిని మాటలను విని శృతదేవ మహాముని, నాయనా, నీవడిగిన మంచి విషయము తప్పక చెబుతాను, శ్రద్ధగా విను. రాజర్షి శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన ధర్మములను వినవలెనని కోరిక ఉత్తమమైనది. నీ బుద్ధికి గల సదా ఆసక్తి తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యముంటేనే శ్రీ మహావిష్ణువు కథా ప్రసంగమును వినాలని ఆలోచన కలుగును. నీవు యువకుడవు, రాజాధిరాజువు. నీకు ఇలా విష్ణువు యందు ఆసక్తి, ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైనావు, ఉత్తమ భాగవతుడవుగా తలచుచున్నావు. కావున జన్మ సారాంశ బంధములను విడిచిపెట్టి ముక్తిని కలిగించు శుభకరములను భాగవత ధర్మములను వివరింతును వినుము. యథోచితమైన శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రములు, పితృశ్రాద్ధములు మొదలగు వాటిని వైశాఖ వ్రత ఆచరణ ఇవి మిక్కిలి పుణ్యప్రదమైనవి. వైశాఖ మాస ధర్మములను ఆచరించని వారికి ముక్తి లేదు. సర్వధర్మములను వైశాఖ వ్రత ధర్మము ఉత్తమమైనది. దీనికి సాటి లేదు. రాజు లేని రాజ్య ప్రజల వలె ఎన్ని ధర్మములున్నవి, కాని ఇవి దుఃఖప్రదములు, అనగా కష్టములను కలిగించును, సుఖసాధ్యములు కావు. వైశాఖ ధర్మములు సులభము. మంచి పరిపాలనను చేసే రాజు పరిపాలనలో ఉన్న ప్రజలకు వలె సుఖశాంతులు ప్రదములు. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సులభములు, ఆచరణ సాధ్యము, పుణ్యప్రదము. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమున చెట్ల నీడలో చలివేంద్రము ఏర్పరచుట, చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగులను, విసనకర్రలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీనిని దానము చేయుట, ప్రయాణము చేయువారికి సౌకర్యమగు మార్గముల యందు బావులు, దిగుడు బావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరుకు గడల రసము, కస్తూరి వీనిని దానం చేయుట, మంచి గంధములను పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడి పండ్ల రసము, దోసపండ్ల రసము దానము చేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున పానకము, పూర్ణమయందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానము, ప్రతి దినము దధ్యోదనము దానము చేయుట, తాంబూల దానము, చైత్ర అమావాస్య నాడు వెదురు కొమ్మల దానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వవిధములగు ఫల పుష్పములను, వివిధ వస్తువులను దానము చేయవలెను. ప్రతి దినమున సూర్యోదయమునకు ముందే స్నానము చేయవలెను. శ్రీ మహావిష్ణువు పూజ తరువాత విష్ణు కథా శ్రవణము చేయవలెను. అభ్యంగన స్నానము వైశాఖ మాసమున చేయరాదు. ఆకులో భుజించవలెను. ఎండలో ప్రయాణములు అలసిన వారికి విసనకర్రతో విసురుట, సుగంధ పుష్పాలతో ప్రతిదినము విష్ణు పూజ, పండ్లు, పెరుగన్నము నివేదించుట, ధూపదీప సేవ, గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తలపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు. బెల్లము, సొంటి, ఉసిరిక, పుష్ప, బియ్యము, కూరగాయలు వీనిని దానము చేయవలెను. ప్రయాణికులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి ఆతిథ్యమును ఇవ్వవలెను. ఇవి వైశాఖ మాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో, చిగుళ్లతో విష్ణు పూజ, విష్ణువును తలచుకొని పుష్పములను దానమిచ్చుట మొదలగునవి సర్వ పాపములను హరించును, అఖండ పుణ్యమును ఇచ్చును.
పుష్పములతో శ్రీ మహావిష్ణువును అర్చింపక, విష్ణు కథాశ్రవణము చేయక వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును పుత్రలాభమును పొందదు. ఆమె కోరిక ఏవియూ తీరవు. శ్రీ మహావిష్ణువు వివిధ రూపాలలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమున సంచరించుచు సపరివారముగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజ చేయని మూఢులు శ్రీహరి కోపమునకు గురవుతారు. రౌరవాది నరకాలను పొంది రాక్షస జన్మలు ఎత్తుతారు. ఇట్టి కష్టములు వదులుకొని వారు యథాశక్తిగా వైశాఖ వ్రతము ఆచరించుచు ఆకలిగల వారికి అన్నము నీటిని కల్పించి జలమును ఇవ్వవలెను. జలము, అన్నము సర్వప్రాణుల ప్రాణాధారములకు ఆధారము కదా. అట్టి దానములచే సర్వప్రాణుల యందు ఉన్న సర్వాంతర్యామియగు శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములు ఇచ్చును. శ్రేయస్సును, సర్వ సుఖభోగాలను, సంపదలను కలిగించి ముక్తిని ఇచ్చును. జలదానము చేయని వారు పశువులై జన్మింతురు. జలదానము చేయని వారు పిశాచులుగా పుడతారు. అన్నదానము చేయక పిశాచత్వమును పొందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా. వైశాఖ పురాణం 7వ అధ్యాయము సంపూర్ణం. మిగిలిన కథను తరువాతి వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః.